చంద్రబాబు సినిమా రిలీజ్ అయింది కదా, ఏమంటున్నారు? ఇది మన తెలుగు సినిమా అని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో ఉంది. ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్ అసలు, ఎక్స్ట్రాడినరీ విజువల్స్, ఎక్స్ట్రాడినరీ. ఏం జరిగిందిరా? చిత్త కొడిసావనయా? నేను కొట్టేనా? సినిమా అయితే అదిరిపోయింది. అండ్ మెయిన్ ఎక్స్ప్రెషన్ చెప్పాలంటే తేజ సజ్జా అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నాడు. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. అబ్బా సినిమా చూస్తే అబ్బా క్యాట్ మెంట్లైపోతుంది. అండ్ ఎవరికైనా చూపించండి రా, చెప్పండి రా. మెంట్లైపోతుంది. చాలా బాగుంది. లుక్ సూపర్, చాలా బాగుంది. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. అమ్మ తోడు చెప్తున్నా, నా అమ్మ తోడు నేను నిజంగా చెప్తున్నా. చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా. స్టార్టింగ్ లో మన ప్రభాస్ అన్న వస్తాడు, 2 నిమిషాల్లో స్టోరీ చెప్పిపోతాడు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? అరే మంచు విశ్వన్న మీ తమ్ముని చూసి యాక్టింగ్ నేర్చుకోండి. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తెలియడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుగు తినాలి. నేను చెప్తున్నా, భక్తి కన్నా సినిమా తీసావు. ఏం తీసినావా? మీ తమ్ముని ఒక యాక్టింగ్ చేసినావు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. సో ఓవరాల్ గా మెరా సినిమా అయితే గూస్ బంప్ సీన్స్ తో రాముడిని మాత్రం చాలా అంటే చాలా బాగా చూపించారు. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప బాగా చూపించారు నిజంగా. ముఖ్యంగా ఆదిపురుషు నిజంగా లంజడం గోమె తెంగాలని పెట్టిన అంత. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. మోహన్ బాబు ఒప్పుకోమని ఈడే నీ కొడుకు నిజంగా చెప్తున్నాను. కన్నప్ప పక్క కాదు కానీ. ఏంటి బాబా అన్న, ఇంకోసారి నిజంగా చెప్తున్నాను, కన్నప్ప పక్క కాదు కానీ. ఏం మాట్లాడతావు నువ్వు? మోహన్ బాబు గారి లెగసీ కంటిన్యూ చేసేది మంచు మనోజ్ అనుకోవచ్చా? మంచి మనోజ్ నిజంగా చెప్తున్నాను, ఏదో బడాలు చెప్పుకోవడం కాదు. ఆల్రెడీ లోపల లక్ష్మణ బ్రో బతు మీద ఆశ లేదు, బ్రతకాలన్న ఆలోచన లేదు బ్రో. ఒరిజినల్ టాలెంట్, ఒరిజినల్ కంటెంట్ ఉన్నవాడు మనోజ్. నిజంగా ఆడ కొడుకు ఈడే, మోహన్ బాబు గారు కొడుకు ఎవరైనా ఉన్నాడంటే ఆడు ఒప్పుకొని ఈ వారసుడు మన మనోజే. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. 150 టికెట్ కి అయితే 100% న్యాయం చేశాడు. ఇది మన తెలుగు సినిమా. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. మెయిన్ గా చెప్పుకోవాల్సింది శ్రేయ గారి గురించి. ఆవిడైతే కళ్ళతోనే యాక్ట్ చేసింది. ప్రతి సీన్ కళ్ళతోనే యాక్ట్ చేసింది. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చా. ఎక్స్ట్రాడినరీ ఫస్ట్ హాఫ్. మీరు తెలుగు సినిమాలో చూడని విజువల్స్ ఉంటాయి. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. 60 కోట్లలో 600 కోట్ల సినిమా తీసాడు అనుకో. డెఫినెట్ గా ఎలా ఉందిరా? షేక్ ఆడిస్తాను రా. హిట్ ఆఫ్ ఫ్లాపా యావరేజా బ్లాక్ బస్టర్? మీరా అయితే మెగా బస్టర్ అని చెప్తా అన్న. తేజ సజ్జా, మంచు మనోజ్ నేషనల్ అవార్డు పక్కా. I know the public pulse. I know how to play kabaddi with the public. గ్రాఫిక్స్ కి డైరెక్టర్ కూడా నేషనల్ అవార్డు పక్కా. మీరా ఆ రేంజ్ లో ఉంది. అంత బాగుంది ఏంటండి? మంచు మనోజ్ గారు చెప్తున్నా కదా, ఈజ్ బ్యాక్. నా పని అయిపోయింది అనుకున్నారా? మంచు విష్ణు గారి యాక్టింగ్ కంటే మంచు మనోజ్ గారి విలన్ యాక్టింగ్ వేరే లెవెల్. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను. గారి సినిమా పరంగా వారసుడు మంచు మనోజా మంచు విష్ణు? నాకు తెలిసి మంచు మనోజ్ అన్న. ఈ పాపనే చూడలేదు, నేను చచ్చిపోతా. మనోజ్ అన్న, నువ్వు విలన్ గానే చేసి నువ్వు విలన్ గానే సెటిల్ అయిపో. ఎవరు అడిగారా? మంచు ఫ్యామిలీలో మోహన్ బాబు గారు కానీ, విష్ణు గారు కానీ, మనోజ్ అన్న కానీ మీరు విలన్ గా చేయండి, సెట్ అయిపోతారు. కేకంతే వద్దండి, మీరే విలన్, హీరో సినిమాలోనే విలన్. అయితే వాళ్ళు ఎక్కడైనా విలన్లే. మంచు లక్ష్మి అక్క కూడా విలనే. మంచు మనోజ్ విలన్ గా చేశాడు యాక్టింగ్. మోహన్ బాబు గారు ఈ సినిమా చూశాక ఫ్యామిలీలో కలుపుకుంటారు. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎప్పటికైనా మంచు ఫ్యామిలీకి మంచు మనోజే వారసుడు. చెప్పవే, నేను వింటాను కదా. చెప్పే. ఎలా ఉంది మీరా? ఎలా ఉంది? బాగుందన్న, మంచి సినిమా ఇచ్చారు, మంచి కంటెంట్. చాలా రోజులు చూసామనిపించింది. హనుమాన్ లక్ష్మీ నరసింహ రేంజ్ అయితే నేను అన్నాను, ఎందుకంటే సెకండ్ హాఫ్ కొంచెం జాగ్రత్తగా చూసింటే బాగుండేది. బట్ సారీ, రిజల్ట్స్ వెరీ బ్యాడ్. కోట్ల గ్రాఫిక్స్ అంటే ఎలా తీసాడు? బాగా తీసాడా? చాలా బాగుంది, అది చాలా బాగుంది. వస్తున్నాం, కొడుతున్నాం, ఈసారి జాతిని తెంగపోతున్నాం. మీరా ఎలా ఉంది? యావరేజ్ అన్న, డిసప్పాయింట్ అయ్యారు. అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు. ఒట్టకాయ వస్తుందండి, ఎన్ని మాట్లాడాలని నమ్మకన్నాను. నేను హనుమాన్ రేంజ్ లో ఉంటది అనుకున్నా కానీ అంతేం లేదు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? లాగ్ అయిపోయింది. లాగ్ లేకుంటుంటే బాగుంది. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు.
గ్రాఫిక్సా మంచి మనోజ్ మంచి మనోజ్ యాక్టింగ్ బాగానే ఉంది ల్యాగ్ సీన్స్ బాగా ఎక్కువైపోయి నువ్వు ఎక్కడ దొరికావురా రంగు ముగ్గుళ్ళగా ఫ్లాప్ అంటావా మీరు? నాకు తెలిసినంత ఫ్లాఫే అంత లేదు. ఇదేంట్రా అయితే అరే నీ అబ్బా అరే మనోజ్ గారు వచ్చినప్పుడు ఎలా బీజిఎం వేరే లెవెల్. తేజ సజ్జా గారి యాక్టింగ్ కూడా బాగుంది. క్లాప్స్ బా యాక్టింగ్ కాబోయే పెద్ద హీరో నేను నిజం చెప్తున్నా. కాబోయే పెద్ద హీరో పవన్ కళ్యాణ్ తర్వాత మంచు మనోజ్ హీరోగా 100% ఆయన తెలుగు ఇండస్ట్రీలో మించి వాడలేరని. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సినిమా అయితే సూపర్. మనోజ్ గారి యాక్టింగ్ ఫైట్లు మాత్రం అదిరిపోయింది. చాలా మంది ఏంటి మమ్మీ ఎవడీడు ఫైట్లు చాలా బాగుంది. సీరియల్ థియేటర్ చూశాను, చాలా బాగుంది. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.